వెల్కమ్ టు 9 వైబ్స్. నా పేరు క్రాంతి. ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో పొత్తులపై మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పొత్తులు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా కనబడుతున్నాయి. వైసీపీ అధినేత ఢిల్లీ టూర్ దీనికి సంబంధించిన అనుమానాలను రేకెత్తిస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు ఉంటాయా లేవా అని చర్చ నడుస్తున్న సందర్భంలో అమిత్ షా చంద్రబాబు నాయుడు మీటింగ్ నుంచి 10 నిమిషాల ముందే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడుతో పొత్తు ఉంటుందా లేదా అనేది తేలని విషయం. మరుసటి రోజు జనసేనానితో ఉండాల్సిన సమావేశం జగన్తో మారిపోయింది. ఈ సందర్భంలో ఆంధ్ర రాజకీయాలపై అందరికీ ఒక రకమైన ఆసక్తి ఏర్పడ్డది. ఏం జరుగుతుంది అనే విషయంపై. టీడీపీ అధినేతకు బీజేపీకి సత్సంబంధాలు లేవు అనేది అందరికీ తెలిసిన విషయం. అమిత్ షాతో, మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా ఉన్న సందర్భాలు ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే బీజేపీ టీడీపీతో జనసేనతో పొత్తు ఉంటుంది అనేది ఒక సందర్భం, ఉండదు అనేది ఒక సందర్భం. బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు ఉంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఓటు, ప్రభుత్వం పైన వ్యతిరేక ఓటు చీలకుండా ఒకే వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదు, బీజేపీ ఒంటరిగా పోటీలో బరిలోకి దిగితే వైసీపీకి లాభం జరిగే అవకాశం ఉంది, టీడీపీ జనసేనకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఇక బీజేపీ అంశం తీసుకున్నట్టయితే బీజేపీ తన ఆలోచన విధానం ఏ రకంగా ఉండే అవకాశం ఉంది. శత్రువుకు మిత్రుడు అనుకుంటే వైసీపీతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి నష్టం కానీ లేదు. 2-3 సందర్భాలలో ప్రభుత్వానికి ప్రెసిడెంట్ ఎలక్షన్లలో కానీ, అంతకుముందు 370 ఆర్టికల్ అప్పుడు కానీ ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో వైసీపీ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇక్కడ ఎటు చూసినా బీజేపీ ఒంటరిగా పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు అనుకునే సందర్భం మనకు కనిపిస్తుంది. అంతిమంగా ప్రజల నిర్ణయం అనేది ఫైనల్. ఎవరితో కలిసినా, బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా, వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా, కాంగ్రెస్ అనేది ఒంటరిగా పోటీ చేసినా, ఈ పొత్తులు ఎలా ఉన్నా నిర్ణయం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజల నిర్ణయం అనేది అంతిమం. ఇక్కడ మనం అనుకున్న కాన్సెప్ట్లో శత్రువుకు మిత్రుడు అంటే వైసీపీ బీజేపీకి అంతర్గతంగా ఏమన్నా లోపాయికారి ఒప్పందాలు ఉండి ప్రజల్లోకి వెళ్తే టీడీపీకి కానీ జనసేనకు కానీ నష్టం జరిగే అవకాశం ఉంది అనేది ఇక్కడ మన విశ్లేషణలో భాగం. సైనింగ్ ఆఫ్, క్రాంతి.